బిగ్ బాస్‌లో ఫేమస్ అయ్యి, అట్లాగే సీరియల్స్‌లో ఫేమస్ అయినటువంటి కీర్తి భట్ యొక్క బ్రేకప్ వ్యవహారంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. 2023లో తన ప్రియుడు విజయ్ కార్తీక్‌తో నిశ్చితార్థం చేసుకున్న కీర్తి భట్ రీసెంట్‌గా నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ బ్రేకప్ చెప్పింది. అతని ఫ్రెండ్‌గానే తప్ప భర్తగా స్వీకరించలేకపోతున్నానని చెప్తూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ప్రియుడు మాత్రం ఆమెకు నాకంటే బెటర్ ఆప్షన్ దొరికిందని, అందుకే విడిపోతుంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ నేపథ్యంలో మరో కీలకమైన క్లారిటీ ఇచ్చింది ఆమె. ఒకవైపు మాత్రమే చూసి జడ్జ్ చేయొద్దని ఆవేదన వ్యక్తం చేసింది కీర్తి భట్. తాజాగా ఆమె నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని ప్రియుడు విజయ్ కార్తీక్ బ్రేకప్ చెప్పడంతో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మరొక పోస్ట్ షేర్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే, పాపం కీర్తి భట్, ఆమె జీవితమే కష్టాల కడలి అంటారు ఆమె అభిమానులు. యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయి ఒంటరైంది. ఆ యాక్సిడెంట్లో ఆమె పొట్టకి తలకి బలమైన కారణం కావడంతో చాన్నాళ్ళు కోమాలోకి వెళ్ళింది. గర్భసంచి కూడా తీశారు. జీవితంలో ఆమెకు పెట్టులు పుట్టే అవకాశమే లేదని చెప్తారు. ఆ సమయంలో అండగా ఉండాలనుకున్న ప్రియుడు ఆమె అందంగా లేదని, తల్లి అయ్యే యోగ్యత కోల్పోయిందని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. చాన్నాళ్ళు చావు బతుకులతో పోరాటం చేసిన కీర్తి భట్ ఎట్టకేలకి కొన ఊపిరితో బయటపడింది. అనాథ అయిన తాను మరో అనాథను దత్తత తీసుకోగా ఆమె కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఎవరూ లేని అనాథగా మారిన కీర్తి భట్ హైదరాబాద్ వచ్చి సీరియల్స్లో ప్రయత్నం చేసింది. మెల్లమెల్లగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సీరియల్ నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్గా నిలిచింది. అదే సందర్భంలో విజయ్ కార్తిక్ అనే నటుడు దర్శకుడితో చనువు పెరగడంతో అతనితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయ్ కార్తిక్తో వివాహ నిశ్చితార్థం చేసుకుంది. 2023లో నిశ్చితార్థం చేసుకోగా తాజాగా ఆమె ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే ఆమె అలా పోస్ట్ పెట్టిందో లేదో, ఆమెతో నిశ్చితార్థం చేసుకున్న ప్రియుడు విజయ్ కార్తిక్ షాకింగ్ వీడియోని షేర్ చేశారు. ఇందులో కీర్తి భట్ మీద పలు ఆరోపణలు చేస్తూ ఆమెకి తనకంటే బెటర్ ఆప్షన్ దొరికిందని, తన దగ్గర డబ్బులు లేవనే కారణంతో వేరే వ్యక్తికి దగ్గరైందన్నాడు. ఆమెను ఎంత కన్విన్స్ చేసినా కూడా వినట్లేదని, ఆమె వేరే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించిందని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో కీర్తి భట్ని విమర్శిస్తూ రకరకాల కథనాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చూసి ఎమోషనల్ అయిన కీర్తి భట్ మరోసారి ఒక పోస్ట్ పెట్టారు. కేవలం ఒకవైపు మాటలే విని తామే కరెక్ట్ అని భావించే వాళ్ళకి నాదొక విన్నపం. దయచేసి ఒకవైపు వాదనలు మాత్రమే విని నిర్ణయానికి చేయొద్దు. మీరు నేను షేర్ చేసిన పోస్ట్ని గమనిస్తే, నేను పర్సనల్గా ఒక వ్యక్తి బలహీనతలు కానీ వ్యక్తిగత పరిస్థితులు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఎందుకంటే నాకు కావాల్సిందల్లా పరస్పర అవగాహన మాత్రమే. ఆ కారణం వల్లే నేను చట్టబద్ధంగా పారదర్శకంగా ముందుకు నిర్ణయించుకున్నాను. ఫర్ దోస్ హూ ఫీల్ దే హ్యావ్ క్లారిటీ ఆఫ్టర్ హియరింగ్ వన్ సైడ్ ఓన్లీ, ఐ హ్యావ్ హంబుల్ రిక్వెస్ట్ you not to judge based on one-side justifications. You have seen my post, you will notice that I never mentioned anyone's weaknesses or the person's situations I went through. All I wanted was mutual understanding, and that is the only reason I choose to come out legally and transparently. What is deeply hurting me now is ongoing assumptions, discussions and narratives being created on YouTube and Instagram pages. Mentally, this phase has broken me down. I have noted a few names and platforms, and any consequences or decisions I take in my life going forward will be influenced by those responsible for spreading or misusing this situation. Thanks for understanding and పోస్ట్ చేసింది. నన్ను తీవ్రంగా బాధపెడుతున్న విషయం ఏంటంటే, కొన్ని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీలు నా గురించి చాలా తప్పుడు కథనాలు రాస్తూ నన్ను మానసికంగా కృంగదీస్తున్నాయి. నేను కొన్నింటిని గమనించాను. వాటి వల్ల నా జీవితంలో నేను తీసుకోబోయే నిర్ణయాలు, తదుపరి పరిణామాలకి వాళ్లే బాధ్యులు అవుతారు. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది కీర్తి భట్.